వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు? ఆప్షన్ 1, నిజాం అలీ ఖాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు. ఆప్షన్ 2, 1883లో హైదరాబాద్లో వహాబీ కుట్ర జరిగింది. ఆప్షన్ 3, 1854లో నిజాం ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బిరార్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆప్షన్ 4, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్ల కల్లర్ డేవిడ్సన్ ఉన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1, రాంజీ గోండ్. ఆప్షన్ 2, బిర్సా ముండా. ఆప్షన్ 3, కుమ్రం భీమ్. ఆప్షన్ 4, హాజీ గోండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, కుమ్రం భీమ్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాజ్యంలో హోలీ సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1, మొదటి సాలార్జంగ్. ఆప్షన్ 2, రెండో సాలార్జంగ్. ఆప్షన్ 3, మూడో సాలార్జంగ్. ఆప్షన్ 4, నాలుగో సాలార్జంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు? ఆప్షన్ 1, నవాబ్ అలీ యావర్జంగ్. ఆప్షన్ 2, నవాబ్ అలీ నాసర్జంగ్. ఇక్కడ నవాబ్ జంగ్. ఆప్షన్ 3, నవాబ్ మిర్జా నవాబ్ జంగ్. ఆప్షన్ 4, నవాబ్ మిర్జా మోయిన్ జంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుకరించారు? ఆప్షన్ 1, హుస్సేన్ షా వలి. ఆప్షన్ 2, మహమ్మద్ సయీద్ మీర్ జుమ్లా. ఆప్షన్ 3, షేక్ మహమ్మద్ ఇబాన్ ఖాతూన్. ఆప్షన్ 4, భైరతా ఖాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్రం భీమ్ ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ 1, బడేఘట్. ఆప్షన్ 2, ఇంద్రవెల్లి. ఆప్షన్ 3, జోడేఘట్. ఆప్షన్ 4, ఉట్నూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఆప్షన్ ఏ, నీలగిరి పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి. ఆప్షన్ బి, రయ్యత్ షబ్నా విస్నా నరసింహారావు. ఆప్షన్ సి, జనధర్మ మందుముల నరసింహారావు. ఆప్షన్ డి, గోల్కొండ పత్రిక ఎన్ శ్రీనివాసాచార్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ 1 రైట్ ఆన్సర్, నీలగిరి పత్రిక షబ్నా విస్నా నరసింహారావు, రయ్యత్ మందుముల నరసింహారావు. సి ఆప్షన్ సి, శ్రీనివాసాచార్య, గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన ఏ, హైదరాబాద్ రాష్ట్రంలో 20వ శతాబ్దం తొలిపాదంలో అనేక పత్రికలు ప్రారంభమయ్యాయి. కారణం ఆర్, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచడంలో ప్రెస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఆప్షన్ 1, ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్కు ఏ సరైన వివరణ. ఆప్షన్ 2, ఏ, ఆర్ రెండు నిజం కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4, ఏ తప్పు కానీ ఆర్ నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రతిపాదన ఏ. మొదటి సాలార్జంగ్ 1868లో ముల్కీలను ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. కారణం ఆర్. స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించడం వల్ల ముల్కీల్లో అసంతృప్తి ప్రబలింది. ఆప్షన్ 1 ఏ. ఆర్. 2 నిజం. ఆర్కు ఏ సరైన వివరణ. ఆప్షన్ 2 ఆర్ ఇక్కడ ఆర్ ఏ. ఆప్షన్ 2 ఏ. ఆర్. 2 నిజం కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఆప్షన్ 1 బాలశ్రీ. ఆప్షన్ 2 దేవి నాగానిక. ఆప్షన్ 3 వేదశ్రీ. ఆప్షన్ 4 శాంతిశ్రీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో కింది ఏ రేవు పట్టణం ముఖ్యమైనది. ఆప్షన్ 1 భరుకచ్చ భరిగజ. ఆప్షన్ 2 నాసిక్. ఆప్షన్ 3 ధరణికోట. ఆప్షన్ 4 కళ్యాణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ 1 హలుడు కథాసప్తశతి. ఆప్షన్ 2 గుణాఢ్యుడు బృహత్కథ. ఆప్షన్ 3 బాలశ్రీ నాసిక్ శాసనం. ఆప్షన్ 4 నాగానిక ఎల్లోరా శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ నేలకొండపల్లి జైన కేంద్రం. ఆప్షన్ బి పులానుపాక బౌద్ధ స్తూపం. ఆప్షన్ సి అలంపూర్ హిందూ దేవాలయం. ఆప్షన్ డి కన్హేరి బౌద్ధ చైత్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, కోలానుపాక జైన క్షేత్రం, అలంపూర్ హిందూ దేవాలయం, కన్హేరి బౌద్ధ చైత్యం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదన ఏ. శాతవాహనుల కాలంలో బౌద్ధమతం ఉన్నత దశకు చేరింది. కారణం ఆర్. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతా గుహల్లో కలవు. ఆప్షన్ 1 ఏ. ఆర్. 2 నిజం. ఆర్కు ఏ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ. ఆర్. 2 నిజం కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు. ఆప్షన్ 1 కాకతీయులు రాష్ట్రకూటులకు సమాంతులు. ఆప్షన్ 2 యాదవులు కాకతీయుల రాజ్యంపై దండయాత్ర చేశారు. ఆప్షన్ 3 తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేవి. ఆప్షన్ 4 కాకతీయుల పాండ్యులతో పోరాడారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది. ఆప్షన్ 1 భరతనాట్యం. ఆప్షన్ 2 పేరిణి నృత్యం. ఆప్షన్ 3 కూచిపూడి నృత్యం. ఆప్షన్ 4 కథకళి నృత్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ 1 హన్మకొండ శాసనం రుద్రదేవ. ఆప్షన్ 2 బయ్యారం చెరువు శాసనం మేడాంబ. ఆప్షన్ 3 పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు. ఆప్షన్ 4 మెట్టుపల్లి శాసనం గణపతి దేవుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మక్క సారక్క ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆప్షన్ 1 రుద్రదేవుడు. ఆప్షన్ 2 గణపతి దేవుడు. ఆప్షన్ 3 రుద్రమాదేవి. ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ వేయి స్తంభాల గుడి నృత్య రత్నావళి. ఆప్షన్ బి రుద్రమాదేవి. ఆప్షన్ 2 మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు. ఆప్షన్ సి రుద్రదేవుడు నయంకర విధానం. ఆప్షన్ డి జయప హనుమకొండ. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
కుతుబ్షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు. ఆప్షన్ 1 ట్రావెనియర్, ఆప్షన్ 2 మెథోల్డ్, ఆప్షన్ 3 బెర్నియర్, ఆప్షన్ 4 థామస్ బౌరీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. మహమ్మద్ కులీ 1612, ఆప్షన్ బి. జంషిద్ 1550, ఆప్షన్ సి. ఇబ్రహీం కుతుబ్ షా 1543, ఆప్షన్ డి. మహమ్మద్ కుతుబ్ షా 1518. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మహమ్మద్ కులీ 1518, జంషిద్ 1543, ఇబ్రహీం కుతుబ్ షా 1550, మహమ్మద్ కుతుబ్ షా 1612. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1882, ఆప్షన్ 2 1883, ఆప్షన్ 3 1884, ఆప్షన్ 4 1885. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 1884. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించారు? ఆప్షన్ 1 కబూలియత్, ఆప్షన్ 2 పిలుష్, ఆప్షన్ 3 ప్యారాకీట్, ఆప్షన్ 4 కులియత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు? ఆప్షన్ 1 మీర్ ఖమరుద్దీన్, ఆప్షన్ 2 చిన్కలిజ్ ఖాన్, ఆప్షన్ 3 ఫాతే జంగ్, ఆప్షన్ 4 అసఫ్ జా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.